పెట్టెలు కాల్చకండి, బాటిల్ తాకండి, పోతారు. మీరైనా నేనైనా. ఏ తల్లైనా తన బిడ్డ 9 మాసాలు మోస్తుంది, కానీ మా అమ్మ నన్ను 22 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉంది. నాకు గుర్తున్నంతవరకు నాకు వచ్చిన మొదటి కష్టం నా 6 ఏళ్ల వయసు అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ధైర్యం మా అమ్మ. శ్రీశ్రీ అన్న, ఆయన కవితలన్న వీడికి పిచ్చి. ఇంతకీ వీడు ఎవడో చెప్పలేదు కదా, నా ఫ్రెండ్ భరణి. ఇక నా గురించి తెలియాలంటే నేను చదివేదేంటో తెలియాలి. నాకు మా అమ్మ అంటే పిచ్చిరా. మా అమ్మకి నేను సీఏ అవటం అంటే ఇష్టం. ఈసారి ఎలా అయినా కొట్టేస్తారా. అమ్మకి నేను సీఏగా పరిచయం అవడానికి నాకున్న టైం 90 days. అమ్మకి ఫోన్ చేశారా, డల్గా మాట్లాడింది. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ప్రిపేర్ అవుతాను, చెప్తే రావద్దంటుందని నేనే చెప్పలేదు. బుక్సే కాదురా, జీవితాన్ని కూడా చదవాలి. అయినా శ్రీశ్రీ ఏం చెప్పాడో తెలుసా? లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? ఏమైనా తిన్నావారా? మందులు వేసుకున్నావా అమ్మా? అసలు చెప్పా పెట్టకుండా వచ్చేసావేంట్రా? నిన్నొక్కదాన్ని వదిలేసి వెళ్ళటం నాది తప్పు. ఇందుకేరా నిన్నక్కడే చదువుకోమన్నాను. అమ్మా ఏడుపు వస్తుందమ్మా, పాస్ అవ్వలేదమ్మా. ఆ క్షణంలో అమ్మతో పాటు నేను చనిపోదాం అనుకున్నాను. కష్టం అనే కారణానికి చావునే డెసిషన్ కరెక్ట్ కాదురా. ఇన్నాళ్ళు ఏ కష్టం వచ్చినా అమ్మ నా ధైర్యంతో బతికేశారా, కానీ ఈరోజు ఆ ధైర్యమే చనిపోయింది. ఎలా బతకాలో తెలియట్లేదురా, తెలియట్లేదు. దీనమ్మ పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేలోపు ప్రతి ఒక్కడికి ఒక్కసారైనా చచ్చిపోవాలనిపిస్తుందిరా. అలాంటప్పుడే ఒక ఆసరా అవసరం అవుతుందిరా. నాకు తెలిసి అమ్మకన్నా పెద్ద ఆసరా ఇంకేం కావాలరా. నీకు కష్టం అనిపించిన కష్టాన్ని ట్యాకిల్ చేయరా. అమ్మ ప్రాణానికి అర్థం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు చచ్చిపోవాలనుకుంటే మీ అమ్మ 22 ఏళ్ల క్రితమే చచ్చిపోవాలరా.
అయినా జన్మివ్వడం కోసం మీ అమ్మ పడ్డ కష్టంతో పోలిస్తే నీ కష్టం ఎంతరా? అయినా మీ అమ్మ చావుకో పర్పస్ ఉందిరా, నిన్ను గొప్పని చేయాలని. మరి నీ చావుకి పర్పస్ ఏముందిరా? వేస్టే, నీ చావు కూడా వేస్టే. ఒక్కసారి ఆలోచించు. అమ్మ నాతో లేని లోటు తీరేది కాదు. మళ్ళీ నన్ను మా అమ్మకి దగ్గర చేసిన ఫీలింగ్ తీసుకొచ్చింది మాత్రం సి అని. అర్థం కాలేదు కదా. నా పేరు చందు, అమ్మ పేరు అంజలి.